హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఇప్పుడు మీరు చూడబోతుంది వచ్చేసరికి ఒక ట్రావెల్ బ్లాగ్ అనమాట. సో మేము ఒక ప్లేస్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాము, కానీ ఇది వెకేషన్ ఇంకోటో అయితే కాదనమాట. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పండి. కానీ ఒక ఇంపార్టెంట్ బిజినెస్ ట్రిప్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది మీకు నెమ్మదిగా రివీల్ అయితే చేస్తాను. ఇప్పటికి వచ్చేసరికి ప్యాకింగ్ అయితే చేస్తాను అనమాట. సింపుల్ ప్యాకింగ్, ఎక్కువేం కాదు, జస్ట్ ఒక 2-3 డేస్ అని అనుకుంటున్నాము. సో ఈరోజు అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు సండే అండి. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి మైట్ బి 3 డేస్ అట్లా పడుతుందేమో అని అనుకుంటున్నాం అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకనంటే ఈసారి ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. అందుకని నాకు కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఎక్కువ ఉందనే చెప్పాలి. అండ్ వీరు గారు వచ్చేసరికి ఏంటంటే లక్కీని డ్రాప్ చేసి వస్తున్నారు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ బిజినెస్ ట్రిప్ అండి. లక్కీని తీసుకువెళ్ళిన వాడు దాన్ని ఎంజాయ్ చేయలేడు, ఏమీ చేయలేడు. అండ్ వెళ్ళేది సచ్ ఏ హ్యూమిడ్ ప్లేస్, సేమ్ మన కాకినాడలోనే ఉంటుంది. మనం అనుకున్న టైంలోపే స్టార్ట్ అవుతుందండి. 4:30 అంటే 5:30, 6 కమ్మా 7 కదా, ఒక గంట ముందే వెళ్తున్నాం. ఓకే ఓకే ఓకే, ఎవ్రీథింగ్ క్లోజ్, షట్ డౌన్ చేసాం. చలో ఎయిర్పోర్ట్. బాయ్ చెప్పండి మీ వాళ్ళకి, మరి అయితే చెప్పండి. రాజమండ్రి వరకు వచ్చేస్తారా అడగరా? అండ్ మొత్తం మీద ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇంకా కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తామన్నమాట. అండ్ రిటర్న్లో చూడాలి ఎంత ఛార్జ్ చేస్తారో ఏంటో. అండ్ అదిగోండి రాజమండ్రి ఎయిర్పోర్ట్. మొత్తం మీద సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది అండ్ లోపలికి అయితే వచ్చాం అనమాట. ఇంతకీ వీరు గారు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఎస్, ముంబై అయితే వెళ్ళబోతున్నాము ఆన్ బిజినెస్ ట్రిప్. సో చూడాలి, ఇప్పుడు 17కి ఎగ్జాక్ట్గా ఫ్లైట్ అయితే ఉంది. మేము అక్కడ ల్యాండ్ అయ్యేసరికి 9 అవుతుంది. ఆ తర్వాత అక్కడ స్కెడ్యూల్ ఏంటి అన్నది నథింగ్ ప్లాన్డ్, అసలు పెద్దగా ప్లాన్ అయితే ఏం లేదు. రేపు అయితే మాత్రం ఒక ప్లేస్ అయితే విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అది తప్పించి ఇంకేం ప్లాన్ లేదు. మొత్తం మీద సస్పెన్స్ అయితే రివీల్ అయిపోయింది కదా. వెళ్తుంది ముంబై అండ్ మా జర్నీ ఇలా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి అయితే స్టార్ట్ అయింది. రెగ్యులర్ ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి అంత ఎగ్జైట్మెంట్ ఉండకపోవచ్చు, కానీ ఇయర్లో వన్సో లేకపోతే 2 ఇయర్స్ వన్సో అలా వెళ్తున్నప్పుడు ఫ్లైట్ జర్నీ అంటే ఆబ్వియస్లీ కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. మేము వచ్చేసరికి గోవా వెళ్ళిన తర్వాత ఇదే నెక్స్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. అందుకే సమ్హౌ ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను. అండ్ ఇక్కడ విండో స్పేస్ వచ్చేసరికి వీరు గారికి వచ్చింది, బట్ ఎప్పుడు కూడా నాకు ఇచ్చేస్తూ ఉంటారనమాట అక్కడ ప్లేస్ అన్నది. సో ఫైనల్గా అయితే మనం ఫ్లైట్ ఎక్కేసాం. ఎలా ఉంది నీకు? బాగుంది. అలా కదమ్మా, నిద్ర లేదన్నావు కదా పడుకుంటావని. హలో, ఫ్లైట్ ఎక్కి పడుకున్నాను. నాకు ఇంకా అంత సినిమా లేదు. ఫ్లైట్ ఎక్కిన ఎక్సైట్మెంట్ పడుకోవడానికి నేను రెగ్యులర్ గా ఫ్లైట్ ఎక్కి కాస్త వ్యూ ఎంజాయ్ చేయాలి. ఫ్లైట్ ఎక్కి మూవీ చూసే అంత, పడుకునే అంత మాతో పాటు వచ్చిన అబ్బాయి గురించి అయితే చెప్పలేదు కదా. సో తను వచ్చేసరికి వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. సో తను కూడా జాబ్ పర్పస్ ముంబై అయితే వెళ్తున్నాడు అనమాట. కోఇన్సిడెంటల్లీ కలిసి అయితే వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు అసలు నాకు ఏం క్యారీ చేయొచ్చు ఏం క్యారీ చేయకూడదో తెలియక ఏమీ తీసుకువెళ్ళలేదు. బట్ ఈసారి మాత్రం చాక్లెట్స్, స్నాక్స్ ఐటమ్స్ లాంటివి అయితే కొన్ని క్యారీ చేశాము, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఆబ్వియస్లీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ టేక్ ఆఫ్ కానీ లేదంటే ల్యాండింగ్ కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరు కదా, చాలా బాగా అనిపిస్తుంది. కానీ నైట్ టైం వల్ల అంతగా అయితే ఏం తెలియలేదనమాట. బట్ ఈసారి ఫర్ ది వెరీ ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మేము ట్రావెల్ చేస్తుండగా మెరుపులు ఆకాశంలో వస్తుంటే లైక్ ఫ్లైట్ అనేది లైట్గా వైబ్రేట్ అవ్వడము, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం మేము ఫీల్ అయ్యామన్నమాట. కొంచెం టెన్షన్గానే అనిపించింది. అండ్ వితిన్ 2 అవర్స్లో ముంబైలో అయితే ల్యాండ్ అయిపోయామన్నమాట. ట్రైన్ జర్నీ చూసుకుంటే దగ్గరగా మాకు లైక్ 28 అవర్స్ అనుకుంటా మనకి సామర్లకోట నుండి. అలాంటిది వితిన్ 2 అవర్స్‌లో
ముంబై అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇవేంటో హ్యాంగ్ చేసి ఉన్నాయి. ఇవేంటి అన్నది మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం డెఫినెట్‌లీ డూ కామెంట్ అండి. బట్ చూడ్డానికైతే చాలా బావుందనమాట. సో, మేమింకా డిపార్చర్ దగ్గర నుండే ఇంకా వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్ళాలి అన్న కన్‌ఫ్యూజన్‌లో మేమైతే ఉన్నామనమాట. సో, నెక్స్ట్ డే వచ్చేసరికి చెప్పాను కదా! విజిట్ చేస్తాము స్టోర్స్. బట్ ఈ ముందు రోజు నైట్ ఏంటి ప్లానింగ్? అక్కడికి వెళ్ళిపోయి దగ్గరగా స్టే చేయడం బెటరా? లేకపోతే ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ఉండడం బెటరా? అన్న కన్‌ఫ్యూజన్‌లో సరే ఫైనల్‌గా ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ఉండడమే బెటర్ అని మేమైతే అనుకున్నాము. మొత్తానికి రూమ్కి అయితే చేరుకున్నాం అనమాట. చేసింది ఫ్లైట్ జర్నీయే కానీ అక్కడి నుండి నిజంగా బయటకు వచ్చి అసలు ఎక్కడి నుండి బయటికి రావాలో ఎక్కడ ఆటో పట్టుకోవాలో ఏం తెలియలేదు. పక్కన 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న హోటల్కి రావడానికి నిజంగా ఎంత 2 అవర్స్ పట్టింది కదా మనకి. 2.5 అవర్స్. 9 o'clockకి దిగాము. ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయింది ఇప్పుడు 11:30 అయిపోతుంది. రూమ్కి వచ్చి ఒక 15 minutes రెస్ట్ తీసుకుని ఇప్పుడైతే మాట్లాడుతున్నాం అనమాట. రూమ్ ఏం బుక్ చేసుకోలేదు. అంటే మేమేమనుకున్నామంటే అక్కడ రూమ్ బుక్ చేసుకోవచ్చు అని అనుకున్నాం. కానీ ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళడానికి లేట్ నైట్ అయిపోయేటట్టు ఉంది. అందుకని సరే ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఇప్పుడు బుక్ చేసుకుని రేపు మార్నింగ్ అక్కడికి జర్నీ చేయడం బెటర్ కదా అని అనుకున్నాం. ఇప్పుడు వచ్చి డిన్నర్ అయితే చేయలేదన్నమాట. గారు యా చేయాలి. నాకు ఆకలిస్తే హెడేక్ వస్తుంది కదా. స్టార్ట్ అయింది నాకు తలపోటు ఆకలికి. ఇక్కడ ఉన్నాయి బిర్యానీస్, మటన్ పులావ్. ఎలా ఉంది? బాగుందా? మన సైడ్ లాగే ఉంది కదా. సూరత్లోనే అస్సలు టేస్ట్ అస్సలు ఉండేది కాదు. ఇది బాగుంది, స్పైసీగానే ఉంది. మన స్పైసెస్ మన టేస్ట్ లానే ఉంది. తినడానికి రెడీయా? మొత్తం వెల్లుల్లిపాయే. వెల్లుల్లిపాయ క్రేవింగ్ వచ్చింది ఇప్పుడు. ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది. బాగుంది. ఎక్కువ వెల్లుల్లిపాయ బాగుంది కదా. ఈ టైంలో కూడా మన కోసం వేడిగా చేసిస్తున్నారు అంటున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు డే 1 ఇన్ ముంబై. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాం. టైం వచ్చేసరికి 9 అయిందనమాట. సో ఈ డే ఎలా ఉంటుంది అన్నది అసలు కొంచెం కూడా మాకు ఐడియా లేదు. స్టాక్ చూడడానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం అవ్వలేదు. అదిగోండి వీరు గారు కూడా రెడీ అయితే అయిపోయారు. అండ్ చూద్దాం ఎంత హెడ్డిక్గా ఉంటుంది ఏంటన్నది తెలియదు అనమాట. అందుకే నీట్గా హెయిర్ అంతా టైప్ చేసుకుని మంచిగా మన కలెక్షన్లో కాటన్ డ్రెస్సే వేసేసుకున్నాను అనమాట. కంఫర్టబుల్గా ఆల్ డే ఉంటుంది అని. ఇప్పుడు వెళ్తున్నాం 9 o'clockకి కరెక్ట్గా బయటికి. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఏ టైం అవుతుంది ఏంటి అన్నది నో ఐడియా. హోటల్ దగ్గరే డీటెయిల్స్ అయితే కనుక్కున్నాము. మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్‌కి ఎలా ట్రావెల్ చేస్తే ఈజీగా రీచ్ అవుతాము అని. ఫస్ట్ వచ్చేసరికి త్రూ మెట్రో ట్రావెల్ చేసాం. అండ్ దెన్ లోకల్ ట్రైన్ అయితే తీసుకున్నాం అనమాట. కానీ ఇక్కడ రష్ అయితే మాత్రం చాలా ఎక్కువండి. అసలు హైదరాబాద్‌లో చూసింది నథింగ్ అనిపించిందనమాట. ఆల్రెడీ ముంబై ఇంతకు ముందు వెళ్ళాము. అప్పుడు లోకల్ ట్రైన్స్ వరకు చూసాము. బట్ ఇప్పుడు మెట్రో కూడా చాలా రష్ అయితే ఉందనమాట. అండ్ దెన్ ఇంకా లోకల్ ట్రైన్‌లో ఫస్ట్ క్లాస్‌లో అయితేనే ట్రావెల్ చేయగలరు. సెకండ్ క్లాస్ వచ్చేసరికి చాలా రష్ ఉంటుందన్నారు. ఇప్పుడు టైం వచ్చేసరికి 1 o'clock అయ్యింది. మేము యాక్చువల్లీ ఈ ట్రైన్ని పట్టుకున్నది 10:30కి. 10:30కి పట్టుకుంటే 60 kilometers వెళ్ళడానికి మోర్ దెన్ 2.5 hours పట్టింది. రూమ్ నుండి అయితే 9 o'clock తర్వాత బయటకు అయితే వచ్చేసాం. అక్కడ నుండి మెట్రో, అక్కడ నుండి ఈ లోకల్ ట్రైన్, చాలా లాంగ్ జర్నీ అయితే అయిపోయిందనమాట. ఇంకా మేము వెళ్ళాల్సిన స్టేషన్ రాలేదు. ట్రైన్ ఆగుతా వెళ్తా అయితే ఉంది. చూడాలి ఇంకెప్పటికి వెళ్తామో ఏంటో. లంచ్ టైం అయిపోయింది. ఇక్కడ మొత్తం మీద పొద్దున్న ఎప్పుడో రూమ్ దగ్గర వెకేట్ చేసి స్టార్ట్ అయితే ఎప్పుడో మధ్యాహ్నానికి మా ఒక డెస్టినేషన్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ కలెక్షన్ అయితే చూస్తూ ఉన్నాము. సో వేరియస్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ప్రైస్ అంటే ఒక చోట చూసి ఫిక్స్ అయిపోయి కంటే
ఒక 2, 3 చోట్ల మనం తిరిగి అన్నీ చూసుకుని, ప్రైజెస్ అన్నీ కంపేర్ చేసుకుంటేనే కదా బెస్ట్‌గా ఉంటుంది. అండ్ దేనికోసం చెప్తున్నానో మీకు తెలుసు కదా! ఆల్రెడీ బిజినెస్ వచ్చేసరికి మేము క్లాతింగ్ సంబంధించి చేస్తూ ఉన్నాము. సో, దానికోసమే స్టాక్ కోసం చూస్తున్నామనమాట. సో, కొంచెం బల్క్ స్టాక్ ఉంది. లాక్స్‌లోనే అవుతది అనేసి అన్నారు. సో, అంత లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ మనం పెడుతున్నాము అంటే ఆహ్, వీరు గారికి అంటే లేడీస్ క్లాతింగ్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి ఇంక నేను కూడా వెళ్తే బెటర్ అని ఫీల్ అయ్యి ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ట్రావెల్ చేయడం. అండ్ ఇక్కడ వచ్చేసరికి చోలే భటూరే మై ఫేవరెట్ వన్ తింటూ ఉన్నాము ఈవినింగ్ ఎప్పుడో 4:00కి. అండ్ ఫ్యాన్సీ ఐటెమ్స్ ముంబైలో చాలా చీప్ అని అంటారు. కాదండి, చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయన్నమాట మేము వెళ్ళిన మార్కెట్‌లో. లైక్ రూ. 200 అలా అయితే ఉన్నాయన్నమాట. బట్ ఏంటంటే మెమరబుల్‌గా ఉంటుందని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ కోసం కొన్నైతే షాప్ చేశాను. అండ్ దెన్ రూమ్‌కొచ్చేసాము. మొత్తం మీద కాసేపు రిలాక్స్ అయిపోయి డిన్నర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఏమో ఇక్కడ ఏం దొరుకుతుందో తెలియదు, ఏం తింటామో తెలియదు. పొద్దున్నండి మాత్రం ఫుడ్కి మాడిపోయామన్నది. మార్నింగ్ వడాపావ్ తిన్నాము, దాని తర్వాత ఈవినింగ్ 4:00కి చోలే భటూరే. ఈ గ్యాప్లో తిందామన్నా సరే మొత్తం అంతా జర్నీలోనే, ట్రైన్ జర్నీయే సరిపోయింది మొత్తం అంతాను. సో ఇప్పుడు కొంచెం మన ఫుడ్ ఏమన్నా దొరికితే అది తినేసి ఇంకా స్టాక్ ఉన్న నియర్ బై లొకేషన్‌లోనే మేము స్టే కూడా తీసుకున్నాము. ఇట్స్ బికాజ్ మళ్ళీ మార్నింగ్ వెళ్ళి చూడాలి అంటే ఈజీగా ఉంటుందని. అండ్ ఆ నైట్ డిన్నర్‌కొచ్చేసరికి చుట్టూరా ఆటోమొబైల్ షాప్సే ఉన్నాయన్నమాట. అండ్ కొంచెం ముందుగా అలా వెళ్తే అక్కడ ఒక హోటల్ అయితే కనిపించింది. ఎక్కువగా బార్ అండ్ రెస్టారెంట్స్ మాకైతే కనిపించినాయి ఆ ఏరియాలో. సరే బార్ వచ్చేసరికి టాప్ ఫ్లోర్‌లో అయితే ఉంది అని అన్నారు. సో, ఇంకా ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది అనేసి ఇక్కడికైతే వెళ్ళామన్నమాట. సో, ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మెనూలో అన్ని రకాలు అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ మేము టచ్ చేసేవి కాదనుకోండి. అండ్ సింపుల్‌గా సూప్ అండ్ న్యూడిల్స్ అయితే తీసుకున్నాం అనమాట. అంత ఆకలైతే లేదు. ఇన్ జనరల్ కూడా ఏంటంటే నా క్రేవింగ్స్ మరీ అంత టూ మచ్ అయితే ఉండట్లేదనమాట. ఓకే. ఏదో కొద్దిగా తిన్నామా కడుపు నిండిపోయింది అన్నట్టు అయితే ఉంది. చూడు ఎలా ఉన్నా సింగపూర్ వెళ్ళొచ్చాను, అంత వెళ్ళి వచ్చాను నేను. చప్పగా ఉన్నాయా? చాలా తక్కువ ఉన్నాయండి. బాగాలేదా? డిఫరెంట్ టేస్ట్ అంటే ఓకేనా తినబుద్ది? ఓకే, తినేచ్చు. వెళ్దామా? యా షూర్. బాగుందా? ఇది పైకి వెళ్తుంది అనుకుంటా. గుడ్ మార్నింగ్, డే 2 ఇన్ ముంబై. ఇంకా ఈ రోజు అయితే మేము రిటర్న్ అయితే అవ్వబోతున్నాము. మళ్ళీ ఇక్కడ నుండి కూడా మళ్ళీ ఫ్లైటే బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా నిన్నైతే మాత్రం తిరిగాము, ఇంకా ఓపిక లేదు. 4:50కి ఫ్లైట్ అయితే ఉందన్నమాట ఇక్కడ నుండి. మార్కెట్‌కి వెళ్ళడానికి చాలా కష్టపడ్డాము. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఆఫ్టర్‌నూన్ ఎప్పుడో వెళ్ళాము. బట్ అక్కడి నుండి ఎయిర్‌పోర్ట్‌కి రావడం మాత్రం చాలా ఈజీగా అయితే వచ్చేసామనమాట. ఒక లోకల్ ట్రైన్ తీసుకున్నాము అండ్ మెట్రో. బట్ టైమింగ్ అనేది చాలా తక్కువ టైంలో వచ్చామనమాట. ఒకటి వచ్చేసరికి స్లో ట్రైన్ ఒకటి ఉంది అండ్ ఫాస్ట్ ట్రైన్ ఉంది. ఫాస్ట్ ట్రైన్ పట్టుకుంటే ఏంటంటే స్టాప్స్ తక్కువ ఉండడం వల్ల చాలా అర్లీగా అయితే రీచ్ అయిపోయామన్నమాట. అండ్ దెన్ ఇంకా అలా వచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ అయింది. ఇంకా లంచ్ కూడా అక్కడే కంప్లీట్ చేసేసుకున్నాము. చేసుకుని ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి అయితే వెళ్ళిపోయి ఇంకా ఎయిర్‌పోర్ట్‌లోనే స్టే చేయడం బెటర్ అని అయితే అనుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఎక్కడికైనా వెళ్దాము, తిరుగుదాము అన్నా సరే నాకు అంత ఓపిక లేకపోయే. ఆల్రెడీ తెలిసిందే కదా, మంత్స్ నిండుతూ ఉన్నాయంటే మనం ఎక్కువగా తిరగలేము. సో, ఇంకా ఎయిర్‌పోర్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే మాత్రం చాలా బాగుందండి యాంబియన్స్ అన్నది. సో, యాక్చువల్లీ ముందుసారి వచ్చినప్పుడు ఏంటంటే డిపార్చర్ దగ్గర నుండి వచ్చేసాము కదా. సో, అరైవల్స్ దగ్గరికి అయితే ఇంక వెళ్ళలేదన్నమాట నైట్.
సో, ఇంకా ఎప్పుడైతే ఇలా వెళ్ళామో చాలా బావుంది. అండ్ యాజ్ వెల్ యాంబియన్స్ చూస్తున్నారు కదా! లోపల ఎంత బావుందో. సో, కాసేపు అలా చిల్ ఔట్ అయ్యి అండ్ ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ అయితే వెళ్ళిపోయామనమాట. అంతా చాలా ఫటాఫట్ ఫాస్ట్‌గానే అయిపోయింది. అండ్ నేను చూసిన ఎయిర్‌పోర్ట్స్‌లో ముంబై ఈజ్ ది బెస్ట్ ఎయిర్‌పోర్ట్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ లుక్ వైస్, ఆర్కిటెక్చర్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, చెప్పాను కదా! ఆఫ్టర్‌నూన్ ఎప్పుడో 12:30 మధ్యన లంచ్ చేసేసాము. అండ్ మా ఫ్లైట్ వచ్చేసరికి ఈవినింగ్ ఎప్పుడో 5 ఆ టైంలో ఉంది. ఇంకా 3:00, 3:30 వరకు ఉన్న తర్వాత సరే ఏదైనా స్నాక్స్ ఐటెమ్ తీసుకోకపోతే మళ్ళీ ఆకలేస్తదేమో అని అనిపించింది. ఎందుకంటే మళ్ళీ 7కి ల్యాండ్ అవుతదనమాట రాజమండ్రి వచ్చేసరికి. సో, అందుకని ఇంకా కొద్దిగా స్నాక్స్ లాగా తినేసి అప్పుడు ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేసాం. పెద్దగా టైం ఏదో ఉంది అని అయితే అనిపించలేదనమాట. అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే టక టైం అయితే గడిచిపోయింది. కానీ అప్పుడు మేము వెళ్ళేసరికి ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వడం, ఈ ఇన్సిడెంట్ అయితే జరగక ముందు మేమైతే వెళ్ళాము. కానీ ఇది జరిగిన తర్వాత ఈ టేక్ ఆఫ్ అవి చూస్తుంటే ఒకటే టెన్షన్ వస్తుందనమాట. జనరల్లీ నాకు టేక్ ఆఫ్ అయితే చాలా ఇష్టము. మనం గ్రౌండ్ లెవెల్ నుండి అలా ఆకాశంలోకి వెళ్ళడం అంటే ఇట్స్ టోటల్లీ చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కదా! అండ్ దట్ టూ ఆ వ్యూ చూడండి ఎంత బావుందో. కానీ ఇప్పుడు చూస్తుంటే నిజంగా చాలా భయమేస్తుంది. మనకి టెక్నికల్‌గా పెద్దగా తెలిసిందైతే ఏముండదు. అసలు ఫ్లైట్‌లో ఏం జరుగుతుంది ఏంటి అని. కానీ అది జస్ట్ ఇలా టేక్ ఆఫ్ అయిన వితిన్ సెకండ్స్‌లోనే మొత్తం అంతా అలా అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత నిజంగా ఫ్లైట్ జర్నీ అంటే చాలా భయమేస్తుందనమాట. బట్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ అన్నది చాలా డిఫరెంట్ థింగ్ కదా! మనం ఎప్పుడు చిన్నప్పుడు నేలపై నుండి ఆకాశంలో ఉన్న ఏరోప్లేన్ కానీ, హెలికాప్టర్ కానీ వెళ్తుంటే వాటికి బాయ్ చెప్తూ ఎంజాయ్ చేసిన రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి. అలాంటిది సో, ఇప్పుడు ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్నాము అంటే ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ థింగ్. కానీ ఇలాంటి క్రాషెస్ ఇలాంటివి విన్నప్పుడు మాత్రం మన ఒపీనియన్స్ మారిపోతూ ఉంటాయి. చూస్తేనే భయమేస్తుంది. ఇంక మేము రాజమండ్రి రీచ్ అయ్యేసరికి 7:15కి రీచ్ అయిపోయాము. వెళ్ళేసరికి మంచిగా వర్షం అయితే పడతా ఉందనమాట. అండ్ ఎప్పుడైతే ఆ మెరుపులు ఆకాశంలో వస్తున్నాయో ఫ్లైట్ ఏమో షివర్ అవుతుంది. మొత్తం కదులుతున్నట్టు అనిపిస్తుంది. చాలా. భయమేసేది. బట్ సేఫ్‌గానే ల్యాండ్ అయింది. సేఫ్‌గానే రీచ్ కూడా అయిపోయామనమాట. ఇంకా ఆన్ ది వే వచ్చేసరికి పెద్దగా వర్షం కాదు గానీ, ఆ మెరుపులు, ఆ థండర్ స్టోర్మ్స్ అవన్నీ వస్తూనే ఉన్నాయి. బట్ సేఫ్‌లీ రీచ్డ్ హోమ్. ఇంటికైతే రీచ్ అయిపోయాము. 10 మినిట్స్‌లో ఫటాఫట్ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు లక్కీ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో దారిలో వర్షం ఉంది కానీ కాకినాడలో నో రెయిన్, అస్సలు ఒక్క చుక్క వర్షం కూడా లేదు. ఇంకా వెంటనే బయలుదేరి వెళ్ళిపోయి వాడిని తీసుకొచ్చేసుకుంటే కొంచెం ఒకలా ఉంటుంది. ఇంక వెంటనే మా లక్కీ బంగారం దగ్గరికైతే వెళ్ళిపోయాను. అండ్ ఈ ట్రిప్ అయితే ఇలా అయితే ఎండ్ అయిందనమాట. ఐ హోప్ మీకు మా ఎక్స్‌పీరియన్స్ నచ్చుంటుందనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వ్లాగ్‌తో అయితే కలుసుకుందాం. క్యాచ్ యూ అగైన్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.